గ్రామ యువకుల కోసం లైబ్రరీ కానీ ఆట స్థలం కానీ ఇక్కడ ఉందా? లేని వల్ల మీరు ఎలాంటి ముందాడు మీరు చేస్తారు? మా గ్రామంలో గవర్నమెంట్ స్థలాలను ఖచ్చితంగా చూపించినట్లయితే ఎంపీపీ గారి సహాయంతో మరి ఎమ్మెల్యే గారి సహాయంతో ఖచ్చితంగా యువకులకు లైబ్రరీని నిర్మించడానికి మేము ముందుంటాము. మా సహకారాన్ని కూడా అందిస్తాము. ఆట స్థలాన్ని కూడా నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సర్పంచ్ కాకముందు మీరు ఏం చేస్తున్నారు? మీకున్న రాజకీయ అనుభవం? వనపర్తి డిస్ట్రిక్ట్ కన్మెట గ్రామం. నా పేరు రాణి. అయితే మేము ఇండిపెండెంట్గా ఎవరి సపోర్ట్ లేకుండా మా ఆయన సోషల్ సర్వీస్ చేసింది ఇంతకుముందు ఊర్లో. కాబట్టి దాన్ని గ్రామ ప్రజలందరూ గుర్తించి మాకు ఇండిపెండెంట్గా మేమంతకు మేమే స్వతంత్రంగా నిలబడి ఓట్లకు ఎన్నిక కావడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా మేము టికెట్ తీసుకోవడం జరిగింది. అయితే గ్రామ పెద్దలు మేము చేసిన సోషల్ సర్వీస్ని గుర్తించి వారందరూ మాకు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఈరోజు సర్పంచ్గా ఎన్నికైనాము ఈ కన్మెట గ్రామానికి. V3 ఛానల్ వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? V3 వేదిక ద్వారా మా ఊర్లో ఉన్న సమస్యలన్నీ నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తేనే అవి సాల్వ్ అవుతాయి. అయితే మా ఊర్లో ఉన్న తర్వాత అంగన్వాడీస్ మరియు స్కూల్వి, అంతేకాకుండా మద్యపాన నిషేధానికి కూడా మేము పూనుకుంటున్నాం. కానీ యువకులు దానికి సహకరించాలి. మా కన్మెట గ్రామంలోని యూత్ చాలా వరకు దానికి బానిసలు అవుతున్నారు. ఎట్లా అంటే అసలు పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ లేకుండా దానికి చాలామంది బానిసలు అవుతున్నారు. అటువంటి మద్యపాన నిషేధాన్ని కూడా మా గ్రామంలో చేపట్టాలని అనుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఈ అంగన్వాడీస్ మరియు రైతు భవనము మరియు మహిళా సంఘాల భవనానికి మరియు ఇది బస్ స్టాండ్ కూడా మా ఊరికి కావాలి. అందుకే ఇవి ఎమ్మెల్యే గారి ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సహకారంతో, ఎంపీపీ అమ్మగారి సహకారంతో మా గ్రామంలో ఇవి నిర్మించుకోవాలని అనుకుంటున్నాము. ప్రతిపక్షం అని ఏవి లేకుండా కూడా ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని మా గ్రామాభివృద్ధి కన్మెట గ్రామాన్ని వనపర్తి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా మేము తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. 7th వరకు స్కూల్ ఉంది. అయితే ఇక్కడ 10th వరకు కూడా చేయాలి. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల్ని ఇప్పుడు జరుగుతున్న నేరాలను మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే వేరే ఊరికి పంపించడానికి కూడా వాళ్ళకు మనసు ఒప్పటం లేదు. కాబట్టి అటువంటి సందర్భంలో మా ఊర్లోనే 10th వరకు కావాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా స్కూల్కి తరగతి గదులు కూడా తక్కువగా ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ ఇట్లాంటివి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలి. గ్రామ పంచాయతీ భవనం కూడా చాలా శిథిలావస్థకు ఉంది. కాబట్టి దాన్ని కూడా కొత్త ప్రదేశానికి మార్చే అవకాశాలు మాకు కావాలని మేము మరి అధికారులకు విన్నవించుకుంటున్నాం. హామీలు ఇవ్వడం జరిగింది. కానీ అంతకుముందే మాకు చెక్ పవర్ రాకముందే మా సొంత నిధులతోన ఊర్లో డ్రైనేజీలు పూడిక తీయడం కానీ, కొన్ని రోడ్లకు మట్టి కొట్టించడం కానీ ఇటువంటి పనులను చేయడం జరిగింది. వాటికి 3 lakhs వరకు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఎన్నికల సమయంలో హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సరస్వతి విగ్రహం మా స్కూల్లో ప్రతిష్ఠించడం ఫస్ట్ కార్యక్రమం చేసినాము. ఇంకా పనులు కూడా ముందు చేస్తాము. ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి మేము ఇచ్చిన మొత్తం హామీలు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కన్మెట గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటి? ప్రధానంగా అయితే డ్రైనేజెస్ మరి సీసీ కరెంటు స్తంభాలది చాలా సమస్యగా ఉంది. మరి ఈ సమస్యలను కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే గ్రామం మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఇంకా వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కూడా మేము ఖచ్చితంగా నెరవేర్చాలి. అంతేకాకుండా మరి ఈ ఊర్లో అంగన్వాడీస్ కూడా 3 సెంటర్లు ఉన్నాయి. అయితే 3 సెంటర్లో ఒక సెంటర్కే భవనం ఉండడం జరిగింది. మరి ఇంకా 2 సెంటర్లకు భవనాలు లేవు. వాటిని కూడా నిర్మించాలి. ఈ కన్మెట గ్రామానికి ఆసర పింఛన్లు అందుతున్నాయి. అందరి వల్ల మీరు ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటారు? కేసీఆర్ గారు ఇస్తున్న ఆసరా పింఛన్ 2000 పింఛన్ రూపాయలు వితంతువులకు మరియు వృద్ధులకు చాలా ఆసరాగా ఉంది. మరి కొంతమందికి అందని ఎడల వారు మా దృష్టికి తీసుకొచ్చినచో మేము ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మేము వారికి అందే విధంగా చూస్తాము. ప్రతి ఇంటికి కూడా పింఛను అందడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్మెట గ్రామంలో ప్రతి నెల గ్రామసభ నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? గ్రామసభ మేము ఖచ్చితంగా నెలకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ గ్రామసభలో మేము ప్రధానమైన సమస్యలను తీసుకొని ఆ సమస్యలను ఖచ్చితంగా మళ్ళీ గ్రామసభ వరకు వాటిని పూర్తి చేసి ఖచ్చితంగా గ్రామ పెద్దల సహాయంతోన ఆ సమస్యలను పరిష్కరించిన తర్వాతనే మళ్ళీ వేరే సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం తీసుకుంటాం. గ్రామంలో మౌలిక సదుపాయాలనగా నీళ్లు, కరెంటు, మురికి కాలువలు ప్రతి ఒక్క ఊర్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఒకవేళ మీ ఊర్లో ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఏ విధంగా ముందడుగు మీరు వేస్తారు?
మా గ్రామానికి మరొక అదృష్టం ఏంటంటే మా ఎంపీటీసీ గారే ఈ మండల ఎంపీపీ గారు గుంత మౌనిక గారు. ఆమె కూడా ఏది సమస్య చెప్పినా కానీ వెంటనే ప్రతిస్పందిస్తారు. అదే కాకుండా ఎమ్మెల్యే సార్ గారు కూడా ప్రతి దానికి కూడా మాకు రెస్పాన్సిబిలిటీగా ఉండి ఏదైనా మేము కరెంటు గురించి కానీ, వాటర్ గురించి కానీ, డ్రైనేజెస్ గురించి కానీ, రోడ్స్ గురించి కానీ ప్రతి ఒక్క విషయం కూడా చెప్పిన వెంటనే వాళ్ళు స్పందించి మాకు కావాల్సిన పనులను చేసి పెడుతున్నారు. ఆ పనులను చేసి పెట్టి మరియు మా సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడే వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే స్పందించి వాటిని బాగు చేయించడం జరుగుతుంది. ఈ కనిపెట్టి గ్రామానికి ఇంతకుముందు సర్పంచ్ ఉండేవారు. ఆ సర్పంచ్ గ్రామ అభివృద్ధిని ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు సర్పంచ్ ఈ ఊరి కోసం మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇంతకుముందు సర్పంచ్ గారు కూడా గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. కానీ అంతకన్నా మేము ధీటుగా కొత్తగా ఇంకా గ్రామంలో కొత్త మార్పులు తేవాలని, ప్రతి వారిలో చేంజ్ తేవాలని, కొత్త పనులను అభివృద్ధి చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే మేము చేసే ప్రతి పనిలో కూడా గ్రామంలో మార్పు కనిపించాలని ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కూడా గ్రామానికి అభివృద్ధి పాటుపడేలా ప్రతి ఒక్కరు మాకు సహాయం అందించాలని గ్రామస్తులను కూడా కోరుతున్నాము. మరి అంతేకాకుండా ప్రతి స్వచ్ఛ భారత్ కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో మా సహకారం అందించి ప్రతిదీ కూడా పూర్తయ్యేలా మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటామని. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనివేట గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడున్న పరమేశ్వర దగ్గర మనం మాట్లాడుతున్నాం. గారం పరమేశ్వర్, మరి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనివేట గ్రామం. మరి మేము సర్పంచ్ ముందు పీజీ ఇస్తున్నాను. నాకు సోషల్ చిన్నప్పటి నుంచైనా సోషల్ సర్వీసెస్ చాలా ఇష్టం. నా ఉద్దేశంతో నా గ్రామంలో మాకు జనరల్ టికెట్ రావడం జరిగింది. అదే నేను నిలబడడం అనుకున్నా, కానీ జనరల్ మహిళ రావడం వల్ల మా భార్యను ఆయన నిలబడడం జరిగింది. ఆయన కూడా ఎడ్యుకేటెడ్ జరిగింది. నా సోషల్ సర్వీస్ గుర్తించి ఎన్నో పార్టీలు అధిక వేరే పార్టీలు నిలబడ్డ నన్ను సోషల్ గుర్తించి నన్ను సర్పంచ్ గ్రామ ప్రజలైన నమ్మకం జరిగింది. వాళ్ళ నమ్మకం ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి 5 సంవత్సరాల మొత్తం ఖచ్చితంగా నెరవేరుస్తానని నమ్మకం. అదేవిధంగా ప్రధానంగా మా గ్రామంలో సమస్యలు ఏంటంటే డ్రైనేజీ, తర్వాత ఫ్యూచర్ వాళ్ళు వీధి లైట్లు కూడా సమస్యలు చాలా ఖచ్చితంగా అది ముందుగా నెరవేర్చుకుంటున్నాం. ప్రతి నెల కూడా మేము గ్రామ సభ కూడా పెట్టి అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఊళ్ళో పెద్ద సమస్య ఏంటంటే ఈ రోడ్డు పక్కన ఉన్న అండర్వే బ్రిడ్జ్ ఉంది, NH44 బ్రిడ్జ్ ఉంది. అది ఎంతో పెద్ద సమస్య మా ఊళ్ళో. ఎందుకంటే మా కనివేట గ్రామం 90% మొత్తం వ్యవసాయం ఆధారపడిన గ్రామం ఇది. ఎందుకంటే ఆ రోడ్ అవతల 90% మా కనివేట గ్రామంలో ఉన్న భూములు మొత్తం అసలు సైడ్ ఉన్నాయి. ఎందుకంటే అండర్వే బ్రిడ్జ్ వస్తే మినిస్టర్లు ఎంపీ గారు దృష్టి కూడా తీసుకుపోయినాము. మైనస్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయి ఇంతకుముందు కూడా సార్ కూడా ఎంపీ గెలిచినప్పుడే మా గ్రామ సమస్య అయినా మెయిన్ సమస్య అయినా అండర్వే పార్ట్స్ బ్రిడ్జ్ గురించి సార్ చెప్పడం జరిగింది. సార్ గారు కూడా దాని రెస్పాన్స్ ఎమ్మడే స్పందించి ఖచ్చితంగా చేద్దామని. ఎందుకంటే ఆ సమస్య ఏంటంటే ప్రతి ఒక్క రోడ్ దాటి మా ఊళ్ళో అదేవిధంగా మా ఊళ్ళో ఇంతకుముందు చెప్పిన 90% రైతులు ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మాకు అదృష్టం ఏంటంటే ఇక్కడ మా ఊరి పక్కనే ఒక 4 కిలోమీటర్ల దూరంలో శంకర సముద్రం అనే కానపల్లి దగ్గర శంకర సముద్రం అనే ఒక రిజర్వాయర్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ ఊరిలో కొద్దిగా ఊరింగా లేవకపోవడం వల్ల మాకు ఇంకా ప్రైవేట్ ధర నీళ్ళు రాయలేకపోతున్నాయి. ఇప్పటికి మేము 19th ప్యాకేజ్ కింద మోటార్లు పెట్టే ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ మోటార్లు పెట్టి నీళ్ళు ఇప్పటికీ వ్యవసాయానికి వాడుకుంటున్నాం. కాబట్టి ఒక నీళ్ళు మన సీఎం కేసీఆర్ గారు ఒకటి ఆ ఊరిని అందరూ కానపల్లి మీద కొద్దిగా స్పందించి ఎమ్మడే ఆ ఊరిని కొద్దిగా వేరే ఊరికి తరలిస్తే ఖచ్చితంగా మాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే మాకు ఆ మోటార్లు అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి పెద్ద సమస్య రైతులకు. కాబట్టి ఆ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే మాకు బాగుంటుంది. ఇది ఒక్క సమస్య మాకు నెరవేరిస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఇక్కడ మా ఊళ్ళో మొత్తం 3 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఒక సెంటర్ గవర్నమెంట్ భవనం ఉంది. 2 సెంటర్లో కూడా ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గరనే ఒకటి భవనం లేకపోవడం దానిలో నడుస్తుంది. అదేవిధంగా ఒకటి ముద్రాజ్ కమిటాల్లో ఒకటి కమిటాలు లేకపోవడం వల్ల అంగన్వాడీ లేకపోవడం వల్ల దాన్ని నడుస్తుంది. కాబట్టి తర్వాత అదేవిధంగా రైతు భవనం కానీ రైతులకు ఏమైనా మీటింగ్ పెట్టుకొని ఇబ్బంది అవుతుంది. రైతు భవనం అదేవిధంగా మహిళా భవనం కూడా మా ఊళ్ళో లేవు. అదేవిధంగా యువకులకు మొత్తం ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్పినాము ఎన్నికల్లో. అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇవన్నీ సమస్యలు మా గవర్నమెంట్
ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఈ ప్రతి ఒక్క హామీని మాకు ఆయన చేస్తాడని మన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా ఊళ్ళో ఉన్న సమస్యలు ఆయన ఖచ్చితంగా ఆయనతో నెరవేర్చుకుంటామని తెలియజేస్తాం. కేటాయిస్తేనే పెద్ద గ్రామాలతో పాటు చిన్న గ్రామాలు కూడా డెవలపింగ్ అవుతాయి. ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచులు ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులకు పాల్పడలేదు. ఇక్కడ గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కమ్యూనిటీ హాల్స్, వాళ్ళకు కావాల్సిన వెనుకబడిన తరగతులకు రుణాలు ఇప్పించడం, వీటన్నిటికీ సర్పంచులు వాళ్ళ అధికారులు ఆ గ్రామ అధికారులు ముందుకుండి వాళ్ళ ప్రజలకు చదువుడు వాదులుగా ఉండి అభివృద్ధి చేస్తున్నారు. కానీ మా గ్రామంలో ఎటువంటి డెవలపింగ్ జరగలేదు. ఈ గ్రామంలో ఈ 30 days ప్రణాళిక డెవలపింగ్ కావాలంటే ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఎందుకు సరిపోవట్లేదు. పూర్తిగా పెద్ద గ్రామాలకు కొంచెం నిధులు ఎక్కువ కేటాయించి ఈ 30 days ప్లాన్లోనే ఎటువంటి ఎక్కడ సమస్య ఉన్నా కంప్లీట్గా పూర్తిగా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కన్వేటి దగ్గర ఉన్నాం. అక్కడ నుండి ఎంపీటీసీ పోటీ చేసి ఈ మండలానికి ఎంపీపీ గారితో మనం నమస్తే అండి, నా పేరు గుంట మౌనికా మల్లేష్. మాది కొత్తకోట మండలం వనపర్తి డిస్ట్రిక్ట్ దేవరకథ కాన్స్టిట్యున్సీ. మరి మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్లో నేను రెండవసారి ఎంపీపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మరి ఎంపీటీసీగా మా సొంత ఊరైనటువంటి కల్మట విలేజ్ నుంచి నిలబడి మరి డిస్టిక్లోనే పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గతంలో కూడా నేను కొత్తకోట టౌన్లో నిలబడ్డాను. అప్పుడు టౌన్ కూడా ఎంపీటీసీలు ఉన్నారు. అప్పుడు సెకండ్ ఎంపీటీసీగా నిలబడి అప్పుడు కూడా పెద్ద మండలం మాది. అప్పుడు ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలిచి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మళ్ళీ మనం ఆ టర్మ్లో చేసినటువంటి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నందుకు మరి మంచి పేరు తెచ్చుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈసారి కూడా మళ్ళీ ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పైన మా ఎంపీటీసీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఈ టర్మ్లో నేను ముఖ్యంగా స్కూల్స్ని మరి మహిళా సమైక్య ద్వారా వాళ్ళకు ఏదో ఒకటి ఉపాధి కల్పించాలి మహిళలకు ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనే ఉద్దేశం ఉంది నాకు. అదే దిశలో మేము పయనిస్తున్నాము. అదేవిధంగా మన గౌరవ కేసీఆర్ కూడా బంగారు తెలంగాణ చేసే దిశలో ఈరోజు మరి 30 రోజుల ప్రణాళిక కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే మరి మనం అందరం అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. మరి ఈ 5 ఏళ్లలో ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని అందరికీ అందుబాటులో ఉండి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. నాకు మరి అంతకుముందు టర్మ్లో పెద్దగా నిధులు రాలేదు. మరి ఈ టర్మ్లో వస్తాయని గౌరవ కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మండల పరిషత్కు నిధులు వస్తే మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నాను. సార్ మా పిల్లలు 20 మెంబర్స్ వస్తారు. ఉదయం 9 గంటల వరకు స్కూల్లో ఉంటారు. మేము రాకముందే 8:30కు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ ఈ పాటలు చదువు వాళ్ళకు మంచి సెటిల్ అన్నీ చూసుకుంటాం సార్. సాయంత్రం ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తామంటే కూడా వాళ్ళు వెళ్ళారు. ఇక్కడనే ఆట పాటలతో ఆడుకుంటారు. టీచర్ మేము ఇక్కడనే ఉంటాము అని చెప్తుంటారు. శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడనే ఆట పాటలు ఆట వస్తువులు పిల్లలు ఇక్కడనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు సార్. ఇంటికి కూడా వెళ్ళడం. మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కన్వేట గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ దగ్గర దగ్గర ఉన్నాం. సువర్ణ మేడం దగ్గర మనం ఉన్నాం. సార్ నమస్తే సార్. మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కన్వేట గ్రామంలో ఉంటున్నాము. మేము అంగన్వాడీ టీచర్ని. మేము ఇక్కడ పిల్లలు 20 మెంబర్స్ వస్తారు. వాళ్ళకు ఫుడ్ ఇస్తాము.
రోజు పాలు, గుడ్డు, అన్నం, ఆకుకూరలు. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడతాము, ఒక్క పూట ఆహారం పెడతాము. వాళ్ళకి ఆకుకూరలు, పప్పన్నము, గుడ్డు, పాలు, అవి 200 గ్రాములు పాలు ఇస్తాము. వాళ్ళు రోజు వచ్చి 2 వస్తారు సార్, మాకు ఎక్కువ గుడకరారు, ఇంటికి గుడ్లు ఇవ్వమని అంటారు, కానీ మేము ఇవ్వమని చెప్తాము. వాళ్ళు వస్తారు. టేకం రేషన్ పిల్లలు ఇస్తారు, బాలమృతం నెలకు 16 గుడ్లు ఇస్తాము. వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు నెలకు వచ్చి. మాకు ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి సార్.